గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ఎటువంటి కష్టాన్నైనా సరే భరించి పోరాడి విజయాన్ని పొందేటటువంటి నెలగా ఈ నెల ఉండబోతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. మంచి పనులు చేస్తారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. తద్వారా అన్ని రకాల పనులు మీకు ఈ నెలలో పూర్తవుతాయి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చారనుకోండి, దాన్ని అర్థం చేసుకుని అది మీకు ఉపయోగపడితే చక్కగా వినియోగించుకోగలుగుతారు. అయితే ఎవరితోటైనా సరే దురుసుగా కానీ కోపంగా కానీ అనవసరంగానే కానీ మాట్లాడకండి. దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని తొందరగా పూర్తి చేస్తారు. ఎన్నో రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల మీకు చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. అందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు. ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నాయనుకోండి, సులువుగా అర్థం చేసుకుని సులువు తెలుసుకుని పని చేస్తారు. అదే నేర్చుకున్న విద్యలు కూడా సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు. మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే పెద్దలు ఏదైనా చెప్పారనుకోండి వినడం, స్నేహితులతోటి సఖ్యత, స్నేహితుల ద్వారా సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటుగా జీవితంలో మార్పులు అయితే కనపడతాయి. భవిష్యత్తును అర్థం చేసుకోవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, మీ జీవితాన్ని మార్చుకోవడం, అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టడం, అంటే పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడం కానీ, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాతకం మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేయించుకునే పెట్టండి. అయితే ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహాలు కట్టడం కానీ, గృహాలు కొనడం కానీ కలిసి వస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా, ఇండస్ట్రీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా మీకు పర్మిషన్ రావడమే కాదు, దానికి బ్రహ్మాండమైన లోన్లు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు ఇంకా తీరతాయా తీరవా అనేటటువంటి అప్పులు కూడా చాలా తొందరగా తీర్చగలుగుతారు. ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ సమయానికి కట్టగలుగుతారు. కొత్తగా మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగ్గ లోన్లు కానీ రుణాలు కానీ పొందగలుగుతారు. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. మంచి కంపెనీలో జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రం ప్రయత్నం చేసేవారు మాత్రం కొంచెం జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అందులో మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తాయి చూసి ఏదైనా యోగిస్తుందో లేదో చెప్తాం, లేదా సమయం ఏంటో చెప్తాం, లేదా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. తద్వారా ప్రయత్నాలు చేసినట్లయితే ఇది ఉద్యోగానికే కాదు, వివాహానికి, సంతానానికి, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఏ ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. మీ పనితీరు అందరికీ నచ్చుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులు మీతో బాగా వ్యవహారం చేసుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ పరిష్కారం అయ్యే అవకాశాలు, అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారము, ఎప్పటి నుంచో తీరని కోరికలు, అంటే ఎవరైనా కలవాలనుకున్నా, శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా, ప్రేమించిన వ్యక్తుల్ని మీ ప్రేమ చెప్పాలనుకున్నా ఇలాంటివన్నీ నెరవేరుతాయి. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో చిన్న చూపు పనికిరాదు. అనారోగ్య బాధలు బాగా పెరుగుతున్నాయి. అలాగే నడుము నొప్పులు, మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి కానీ నీరసము, నిస్సత్తుగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయాలు ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. బయట ఫుడ్లు మానేయండి. ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తగ్గించేయండి. అలాగే సమయానికి తినండి. రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా నిద్రపోండి. పొద్దున లేచి ఒక అరగంట వ్యాయామం చేయండి, ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. తద్వారా మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే డబ్బుల విషయంలో కూడా బాగా సంపాదించాలని తపన పెరుగుతుంది. సమయానికి అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి. ఇతర దేశాల ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు యోగ్యత, వీసాలు మంజూరు అవ్వడం, ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ అవకాశాలు, నూతన గృహ మార్పు లేదా గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు
మంజూరయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కంగారు పడకండి, జాతకం చూపించుకోండి. దైవబలం బాగా ఉంది, గ్రహబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చేసే పని విజయం అవుతుంది ఈ నెల. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, ఇంట్లో మీ ప్రేమని ఒప్పించుకోవడం, భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం కలిసి వస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తారు. అలాగే ఆహారపు అలవాట్లలోనూ అలాగే జీవన విధానంలోనూ మార్పు తెచ్చుకున్న వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయి. రాజకీయ నాయకులకి కాంట్రాక్ట్ పదవులు పొందే అవకాశాలు, రాజకీయ చతురత, ప్రత్యర్థులకి తిప్పికొట్టగలగడము, అలాగే కుళ్ళు కుతంత్రాలను బయటపడడంతో పాటుగా పదవులు పొందుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గౌరవ మర్యాదలు, కొత్త ప్రాజెక్టులో అవకాశాలు, అలాగే విజయవంతమైనటువంటి సినిమాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలయిక అనుబంధం ఏర్పడబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలుండి పరిష్కారం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మిమ్మల్ని ప్రేమించిన వారికి హెల్ప్ చేస్తారు. ఎప్పుడు ఏదో కొత్తగా సాధించాలని తపన పెరుగుతోంది. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల అన్ని రకాల పనులు ఈ నెల పూర్తవుతాయని చెప్పచ్చు. ఇంట్లో మీకు గౌరవం పెరుగుతోంది. అయితే డబ్బులు వృధా చేయకుండా ఉంటే కనుక డబ్బులు బ్రహ్మాండంగా మిగులుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే అన్ని పనులు ఈ నెల పూర్తవుతాయి. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతున్నాయి. ప్రేమించిన వారి కోసం బాగా కృషి చేస్తారు, తాపత్రయపడతారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం ఇంట్లో కూడా ఒప్పించుకోగలుగుతారు. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక వాటిని రహస్యంగా దాచుకొని ఎవరు పడితే వాళ్ళకి చెప్పకండి, ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మీ సొంత పనులు కానీ, ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ పనులు కానీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, మొక్కలు పెంచాలన్న ఆసక్తి, అలాగే అనేక పరోపకార స్వభావం కనపడుతుంది. అంటే అపకారికి కూడా ఉపకారం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దాని మీద విపరీతంగా అవగాహన పెరుగుతుంది. తద్వారా మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, పరిస్థితుల నుంచి బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఫ్యూచర్ని అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే సంపాదన పెరుగుతుంది. కాకపోతే అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు లేదా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే మంచి మంచి వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం మాత్రం లభించబోతోంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు లేదా కోరికలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కామ కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఉద్యోగ కార్యాలయాల్లో, వ్యాపారాలు చేసే చోట, అలాగే కాలేజీ విద్యార్థులు కూడా శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు. అలాగే స్నేహితుల యొక్క కూటమిలో కొత్త వాళ్ళు వస్తారు. అంటే కొత్త స్నేహితులు ఏర్పడబోతున్నారని చెప్పచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోగలుగుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు వెళ్ళడం, భూములు కొనుగోలు చేయడం, అలాగే లేదా ఏదైనా పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ రావడంతో పాటుగా లోన్లు, సబ్సిడీలు, పథకాలు కూడా పొందగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో ఆలోచనలు పెరుగుతాయి. కొత్త రకంగా వ్యవసాయం చేయగలిగి వ్యవసాయంలో సక్సెస్ సాధిస్తారు. ఆగిపోయిన పనులు ఎదురుకు వెళతాయి. అయితే అతిగా టెన్షన్ పడ్డ మాత్రం మంచిది కాదు కాబట్టి టెన్షన్ని అదుపులో పెట్టుకోండి. మంచి మంచి ప్రదేశాలు చూస్తారు. గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా మీరు గొప్ప లక్షణాలు కనబడుతున్నాయి. అలాగే ఆయుర్వేద వైద్యం కానీ, నాటు వైద్యం కానీ ఇలాంటి వైద్యాలు మార్చే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించుకునే ప్రయత్నం చేస్తారు. నర్సరీలు, పూల మొక్కలకి సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. స్వీట్ షాపులు, పళ్ళమ్మే వాళ్ళకి, హోటల్ బిజినెస్ రంగాల వారికి చాలా బాగుంది ఈ నెల. గొప్పగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. ఉన్నతగా ఎదుగుతారు. ఏ పని చేయాలన్నా ఆ పని ఆ సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా పనులు ఈ నెలలో పూర్తవుతాయి. లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి, విలాసవంతంగా జీవించడానికి, భోగాన్ని, సుఖాన్ని అనుభవించడానికి, బయట తిరగడానికి, తినడానికి ఎక్కువ ఖర్చులు పెడతారని చెప్పొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఆన్లైన్లో గేమ్లు ఆడడం వల్ల, ఎవరు పడితే వాళ్ళతో చాటింగ్లు చేయడం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి జాగ్రత్త. కాలేజీలో లెక్చరర్స్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినండి. పెద్దలు చెప్పిన మాట వినండి. పరీక్షల గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. పరీక్షల్లో టెన్షన్ పడకండి. బాగా చదువుకోండి, ప్రయోజకులు అవుతారు. విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ బదిలీలు కానీ, స్థాన మార్పులు కానీ అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో తోటి ఉద్యోగస్తుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీదే పైచేయిగా కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహం చేయగలుగుతారు. అత్తమామలు, తోటికోడలతో సఖ్యత, భర్తతో ప్రేమానురాగాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాల చోట కూడా మీకు గౌరవం దక్కుతోంది. వ్యాపారాలు చేసేవారికి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం వల్ల లాభాలు, గృహ నిర్మాణ వస్తువులు అమ్మేవారికి ఎక్కువ లాభాలు, ఆటోమొబైల్ రంగాల వరకు కూడా లాభాలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు అమ్మే వాళ్ళకి, ఆహార పరిశ్రమల వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా తక్కువ మార్జిన్స్ వేసుకుని ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకుని పోటీతత్వంతో అలాగే సోషల్ మీడియాలో ఉపయోగించుకుని ప్రమోట్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటే మీకు ఈ నెల ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక
ఈ నెల మీకు తిరుగుండదు, అన్ని విజయాలు దొరుకుతాయని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.